హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం మానవ జీవనం అవలంబనం చేస్తున్నాం. సంసారంలో చాలా దుఃఖములు సుఖములు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. గాని దుఃఖములు చాలా వరకు మనకు పీడిస్తూ ఉంటాయి. లౌకిక దుఃఖముల నుండి బయటపడేందుకు, విముక్తి కలిగించేందుకు, సంసారంలో సకల సుఖములు అందించేందుకు శ్రీ రుక్మిణి సహిత భగవాన్ శ్రీకృష్ణుని యొక్క మంత్రము చాలా వరకు ఉపకరిస్తుంది. ఈ మంత్రము కులదేవతారాధన, ఇష్టదేవతారాధన పూర్తి చేసుకుని ప్రతిరోజు 108 చెప్పున జపం చేసి మనం గడుపుతున్న సంసారంలోనే స్వర్గ సుఖములను అనుభవించవచ్చు, ఆనందమును అనుభవించవచ్చు. అటువంటి మహత్తరమైన మహామంత్రము ఈ మంత్రము. ఓ రుక్మిణీదేవి ప్రియుడైన ఓ శ్రీకృష్ణ, గోపికల హృదయాలను ఆకర్షించువాడా, ఈ జనన మరణ చక్రమైన సంసార సముద్రంలో మునిగిపోయిన నన్ను దయచేసి పైకి తీసి రక్షించు, మళ్ళీ మళ్ళీ రక్షించు, సకల విధములైన దుఃఖముల నుండి నన్ను కాపాడు అని చెప్పడమే ఈ మంత్రం యొక్క భావం. సాధారణంగానే జపం చేసుకొని విశేషమైన ఫలితములు పొందవచ్చు. ఇప్పుడు మంత్రము. శ్రీకృష్ణ రుక్మిణీకాంత గోపీజన మనోహర సంసార సాగరే మగ్నం మాముద్ధర సముద్ధర. మంత్రం మరోసారి. శ్రీకృష్ణ రుక్మిణీకాంత గోపీజన మనోహర సంసార సాగరే మగ్నం మాముద్ధర సముద్ధర. మంత్రం మరోసారి. శ్రీకృష్ణ రుక్మిణీకాంత గోపీజన మనోహర సంసార సాగరే మగ్నం మాముద్ధర సముద్ధర. దివ్యత్మ స్వరూపులారా, ఏ మంత్రమైనా వాచక జపమే చేయాలి. తొలి సంధ్య మరి సంధ్య కులదేవతారాధన, ఇష్టదేవతారాధన పూర్తి చేసుకుని తర్వాత ప్రత్యక్షంగానే జపం చేసుకోవలసి ఉంటుంది. శుచి శుభ్రతలు పాటించవలసి ఉంటుంది. మద్యపానము, మాంసభక్షణ, పరస్త్రీ వ్యామోహము, ధూమ్రపానము నిషేధం. జపం చేసిన నాలు మనం దీక్ష కంకణబద్ధులుగా చేయగలగడం విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. గురు సమ్ముఖంగా ఈ మంత్రమును గ్రహించి చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. దిగ్బంధనాది విధులు నేర్చుకొని గురువు వద్ద నుండి యంత్రములు తెచ్చుకొని చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. మీరు ముందు ప్రయత్నపూర్వకంగా చేయండి. ఒకవేళ కానప్పుడు మమ్మల్ని సంప్రదించండి, లేక గురువులను సంప్రదించండి. యజ్ఞ యాగాదులు యంత్ర విధులతో చేయగలిగితే ఎటువంటిదైనా సరే అతి శీఘ్రంగా పొందవచ్చు. అదే ప్రకారంగా కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, ఓపెన్ చేసి మీ అనుకూలత కొలది మంత్ర జపములు చేయండి. మీరు ప్రసంగములను విని ప్రత్యక్షంగా మంత్ర జపం చేయండి, లేదా మా వద్దకు వచ్చి యజ్ఞాది విధులు గావించి యంత్రములు తీసుకుని వెళ్లి చేయండి, లేదా మీరు యజ్ఞము యంత్రము మా చేత చేయించుకొని చేయండి, లేదా గురువులను సమీక్షించి చేయండి, లేదా మంత్ర విధులను సున్నంగా నేర్చుకొని పట్టికలా అమర్చుకొని ప్రత్యక్షంగానే జపం చేయండి. చేస్తే ఫలితం పొంది ఎనలేని ఆనందములతో ఐశ్వర్యయుక్తమైన, భోగయుక్తమైన, ఆనందకరమైన సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడపాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన ఆచారాలలోను పర్వదినాలలోను దాగి ఉన్న మర్మ రహస్యాలను, విజ్ఞానమును ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలు. रत्नश्री हिंदू सेवा समाज आचार्य भीम सिंह रघुमार और निखिलानंद सागर महाराज।